ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటే నేను మీ కళావతి. చూడండి, ఇక్కడికి మేము ఎక్కడికి వచ్చున్నామో తెలుసా? ఎయిర్పోర్ట్కి వచ్చున్నామండి. అలా సరదాగా పిల్లలతో కలిసి. ఇదిగోండి పిల్లలు మరియు మా ఆయన అయితే ముందుకున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదంతా అయితే ఎయిర్పోర్ట్ అండి. ఎయిర్పోర్ట్ లోపలే ఉన్నాం మేము. అందుకండి మా పాప అమ్మాడి జై శ్రీకృష్ణ చెప్తుంది. దీది ఎక్కడా? మరి ఇప్పుడే మేము షాపింగ్ చేసి అలా వచ్చామండి. పిల్లలు అలా సరదాగా ఎయిర్పోర్ట్లోనికి వెళ్దామా తిరుగుతామా అన్నారు. దీది ఎక్కడమ్మా? దీక్షిత దీక్షిత ఇక్కడికి వచ్చి సరే పదండి. శ్రీ విజయపురం వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి ఇది. ఇక్కడ అందరూ వాకింగ్ చేయడానికి కూడా వస్తుంటారు ఎయిర్పోర్ట్ లోపలికి. చూడండి, ఈవినింగ్ అయిందనుకో వాకింగ్ చేయడానికి వస్తుంటారండి. ఇక్కడ చూడండి, మా పిల్లలైతే ఫోటో తీసుకుంటున్నారు. ఎయిర్పోర్ట్ లోపలైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఫ్లాగ్ కూడా ఉంది. మా ఆయన ఫ్లవర్స్ చూసుకుంటున్నారు. రాత్రి పూట పట్టకూడదు. ఎయిర్పోర్ట్లో ఫ్లాగ్ కూడా ఉంది, కానీ గాలి వేయట్లేదు కదా, అందు గురించి ఫ్లాగ్ అలాగుంది. లేకపోతే ఎంతో చక్కగా ఎగురుతుంది మన భారతదేశం జెండా. కొంచెం వెళ్తున్నప్పుడు వచ్చింది ఫ్రెండ్స్, చాలా చక్కగా కనిపించును. ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి బయట అంత చీకటిగా ఉంది. ఎయిర్పోర్ట్ లోపలైతే లైటింగ్స్ ఉన్నాయి. అదిగోండి చూడండి, మేమైతే ఇప్పుడు దగ్గరికి వెళ్తున్నాం. ఎక్కడి నుంచి అయితే లైటింగ్ ఉంది. చాలా ప్లాంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ చీకట్లో అంత మంచిగా కనిపించట్లేదు. వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. సో ప్లాంట్స్ చూసారా? అదిగోండి ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. బోర్డింగ్ అయితే అక్కడి నుంచి అవుతుంది. అదిగోండి చూడండి. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడే బోర్డింగ్ అవుతుంది. అదిగోండి బోర్డు చూస్తున్నారు కదా, వీర్ సావర్కర్ అంతర్రాష్ట్రీయ హవాయి అడ్డా, వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శ్రీ విజయపురం. అదిగోండి ఫ్రెండ్స్ చూడండి, వీర్ సావర్కర్ జీ. చీకట్లో కనిపిస్తుందో లేదో మీకు వీర్ సావర్కర్ ది స్టాచ్యూ. అదిగోండి స్టాచ్యూ అయితే అక్కడ ఉందండి, కానీ చీకటిగా ఉంది కదా, కనిపించట్లేదు. చూడండి, ఎయిర్పోర్ట్ అయితే లైటింగ్తో చాలా చక్కగా కనిపిస్తుంది. మా పిల్లలైతే చీకట్లో కనిపిస్తున్నారు. వీర్ సావర్కర్
వినాయక్ దామోదర్ సావర్కర్. ఇప్పుడు మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. బయటికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్, టైం అవుతుంది కదా. మా పాపకి బయటికి వస్తే త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, అస్సలు బయట ఉండదు. అదే వాళ్ళ నాన్నకి తంగ్ చేసి ఇంటికి వెళ్ళిపోతామని ముందుకి వెళ్ళి నడుస్తున్నారు చూడండి.